హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే పాలక్ రైస్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి. ఎప్పుడు చేసినా పాలకూరతో పప్పు పాలకూర ఫ్రై చేస్తాం కదా, ఇలా డిఫరెంట్గా పాలక్ రైస్ అయితే బాగుంటుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పాలకూరని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పాలకూరని మిక్సీ జార్లో తీసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలని, పచ్చిమిర్చిని, జీలకర్రని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. జీడిపప్పు వేస్తే టేస్టీగా ఉంటుందండి పాలక్ రైస్ అనేది. తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పసుపును వేసుకోవాలి. ముందుగానే పాలకూరని పేస్ట్ చేసి పక్కన పెట్టాం కదా, ఇప్పుడు పాలకూర పేస్ట్ని వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ముందుగానే రైస్ అయితే ఇలా పొడి పొడిగా చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు రైస్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ. ఇలా ఒక 5 నిమిషాల పాటు రైస్ అనేది ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, పాలక్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.